రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలో ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి లేడని. ఒకటి విఫలం కావటం వేరు, దొంగలు దోచుకున్నట్టు దోచుకున్నారు. కాంట్రాక్టర్లంతా ధర్నా చేస్తారు. సరే ఇదివరకు 10% తీసుకుంటే ఇప్పుడు 20% కావాలంటే ఓకే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సన్నిహితమైన ఎంపీ ఇంకో కార్పొరేషన్ చైర్మన్ అమ్మాయిని ఎవరో ఎంపీ నాకు తెలియదు. మనం కవిత గారు రీసెంట్గా ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. అలాగే కేసీఆర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. 2000 పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. ఇది 2001 అవుతుంది. ఇక దీని అధికారం అనే మాట వదిలిపెట్టు. ఇది కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. 6 సబ్జెక్టులో 0 మార్కులు తెచ్చుకున్న గంత ఈజీగా 90 సీట్లు గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఒకసారి ఆ సినిమా ఉందిగా డైలాగు, ఎవడు ఇది ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేను, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అదే ఫైనల్గా ప్రేక్షకులందరికీ కూడా మీ తరపున, మీ పార్టీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. 100% నేను గ్యారంటీకి ఇస్తాను. చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలో ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. ఒక పక్క ఏమో ఆయన ఖజానా లేదు, నా దగ్గర ఏం లేదు, నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటోని చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి ఒక విధంగా అంటున్నారు. మళ్ళీ ఒక సైడ్ ఏమో అందాల పోటీలు చెప్పి దానికి ఒక 200 కోట్ల దాకా ఖర్చు పెట్టినారు. దానిపై కూడా చాలా పెద్ద విమర్శలు వచ్చినాయి. అటుపక్క రైతులకి వానలు వచ్చి వడ్లన్నీ కూడా కొట్టకపోవడం, వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థతకు గురవుతున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక సైడ్ ఖజానా లేదంటున్నారు, ఒక సైడ్ రైతులు బాధపడుతున్నారు, ఒక సైడ్ అందాల పోటీలు అంటున్నారు. అంటే దీని గురించి ఏమని చెప్పుకోవచ్చు సార్ మనం? ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి లేడని స్పష్టంగా చెప్పచ్చు. ఈయనకంటే ఆ తుగ్లక్ కూడా బెటర్ ఉండనేమో పరిపాలన. ఇంతకంటే విఫలమైనటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ, ఒకటి విఫలం కావటం వేరు, దొంగలు దోచుకున్నట్టు దోచుకుంటున్నారు. అవినీతి ఎంత మీకు తెలుసు కదా, మన వీడియో చూడలే, మా ఆర్థిక మంత్రి చేంబర్ ముందర కాంట్రాక్టర్లంతా ధర్నా చేస్తారు. సరే ఇదివరకు 10% తీసుకుంటే ఇప్పుడు 20% కావాలంటే ఇంత చిల్లర ప్రభుత్వం, ఇంత చిల్లర నాయకుడు రాహుల్ గాంధీ, నేను జన్మలో ఇట్లాంటి వాళ్ళు చూస్తారని అనుకోలేదు. వ్యతిరేకత అనేది మొదలైందంటారా సార్? మొదలు కాదు, అసలు ఈయనకేమైనా అనుకూలత ఉంటే చూడాలి. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ క్యాడర్ నాయకులే ఈ కాంగ్రెస్ పార్టీ బొంద పెడతారు. ప్రజలు వేరు. మన ఒక పేపర్లో వచ్చే ఒకటి ఫేస్ బ్యానర్ ఐటము మీనాక్షి, ఆమె నటరాజన్ ఉంది, ఆమె క్వశ్చన్ అడుగుతుంది అందరినీ, మన ప్రతిపక్షము బీజేపీనా బీఆర్ఎస్ అని. ఈ 2 పార్టీలు కాదు, ప్రజలే మీకు ప్రతిపక్షం. ఇప్పుడు దంచుతారు ఎన్నిక పెడితే. అందుకే ఈ స్థానిక ఎలక్షన్స్ ఇంకా పెట్టకపోవడం. స్థానిక ఎన్నికలు కాదు, ఏ ఎన్నికలు పెట్టరు. పెట్టినా తూతూ మంత్రంగా ఇది ఉంది కదా, ఇది ఇంద్రమ్మ, ఈ వికాసు, యువ వికాస్, ఈ మందు మశానం ఏంటంటే ఎన్నికలు ఒకళ్ళు పెట్టదలుచుకుంటే ఏమన్నా గోకుతారు కదా, ఎన్నికలు గోకి అక్కడింత శాంపుల్ మండలానికి వేసి ఇస్తున్నాం అని చెప్పి ఎన్నికలు పోతే పోవచ్చు. సరే ఈ రాజీవ్ గాంధీ అంటే ఇందిరమ్మ ఇల్లులు కార్యకర్తలు అయితేనే ఇస్తున్నారని చెప్పి ఒక టాక్ ఉంది సార్. కార్యకర్తలు ఇచ్చుడు కాదు, ఇచ్చినా కూడా కార్యకర్తలు తిడతారు. ఎందుకంటే మధ్యలో ఇల్లు వదిలేస్తారు. ఇల్లు కాదు, ఆత్మహత్యలు మొదలైంది. నిన్ననే పోయొచ్చాను మా ఆచార మండలం విలేజ్లో, ఒక విలేజ్లో, చింతపట్ల విలేజ్లో ఇల్లు ఇస్తానని ఇవ్వకుంటే యువకుడు 30 years 3 ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు సార్ వాళ్ళకి? సెకండ్ ఏంటంటే మన ఒకటి బండ సోమారం అని భువనగిరి పక్కన విలేజ్, ఆ ఊర్లో కాంగ్రెస్ బలంగా ఉంటుందని 110 ఇళ్ళు ఇచ్చారు. వాళ్ళు మంచిగున్న ఇల్లు కూలగొట్టుకున్నారు, బేస్మెంట్ వేసారు. ఇక పత్తా లేరు.
ఓ ఇల్లు లేదు ఇప్పుడు 110 కుటుంబాలకు. మన బొడ్రాయి పండుగ అయితే ఇక పండుగ చేయలేదు ఎవరు, ఓకే ఎవరికి ముఖం కూడా చూపెట్టలే. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖం చూపెట్టలే, ఎంపీ మొదటి చూపెట్టలే. ఈ అందాల పోటీలు పోయి పరువు తీసరి, ఇంటర్నేషనల్ పరువు తీసరి. పాపం ఎవరో ఇంగ్లాండ్ అన్న పార్టిసిపెంట్ ఆమెను గోకినట్టుంది. ఇవాళ హరీష్ రావు చెప్తున్నాడు, ఎవరో ఎంపీ ఎవరా ఎంపీ తెలుసా నాకు తెలియదు. హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ లో ఒక ఎంపీ ఒక కార్పొరేషన్ చైర్మన్ గోకితే అమ్మాయి పారిపోయిందని కంప్లైంట్ కూడా ఇస్తా అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి సార్. వస్తుంది, మేము కూడా ఇక అది అంటే వాళ్ళకి ఇంకా తెలుసు. అడుక్కొని మరి మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి అసలు మొత్తం భారతదేశం మొత్తంలో అది మొత్తం ఇంటర్నేషనల్ పేపర్ సన్ పేపర్తో సహా వచ్చింది. అవును సార్, చాలా చండాలం. రేవంత్ రెడ్డి గారికి సన్నిహితమైన ఎంపీ ఇంకో కార్పొరేషన్ చైర్మన్ అమ్మాయిని ఎవరా ఎంపీ నాకు తెలియదు. మరి ఏమో సార్ మనం అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైంది. అదంతా అయితే వ్యతిరేకత మొదలు కాలే, పూర్తి స్థాయిలో ఉంది. ఓకే ప్లీజ్ వ్యతిరేకత మొదలైంది అనే పదం వాడకండి. ఓకే ఈ రోజు ఎన్నిక పెడితే ఎప్పుడు దరిద్రం అవుతుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అంటారా? ఇక లాస్ట్ స్టేజ్ కాదు, ఇది డెడ్. ఓకే అలాగే సార్, ఇప్పుడు ఒక చిన్న విషయం, ఆపరేషన్ కగర్పై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఒకటేంటంటే 70 సంవత్సరాల కింద పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఓకే ఇప్పుడు ఏంటంటే యువత కూడా ఇప్పుడు చాలామంది చదువు ఉద్యోగాలు పైకి రావాలని తపతం ఉంది. అప్పుడు జమీందారు కాలంలో అది దొరలు జమీందారుల కాలంలో వేరు. ఇప్పుడు ఓటు అనే బ్రహ్మాస్త్రం ఉంది. నా విజ్ఞప్తి ఏంటంటే దానివల్ల దేశం కూడా నష్టపోతుంది. యువకులు పేదమంది యువకులే చనిపోతుంది. ఇప్పుడు నక్సలిజంలో ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా అందులో? లేదు. అంత మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ, ఓకే అగ్రకుల పేదలు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు వాళ్ళని కూడా ఆదరించట్లేరు. గతం వేరు, నిజాం కాలం వేరు. ఇక మేము పుట్టిన గడ్డ అదే సూర్యాపేట రజాకార్ల వ్యతిరేకం కమ్యూనిస్ట్ మూమెంట్, అది వేరు. ఓకే పరిస్థితులు మారుతుంది. అంతా చెప్పుకునే చైనానే క్యాపిటలిస్ట్ వైపు పోయింది. ఓకే నేను మొదలే చెప్పాను, ధనం మూలం ఇదం జగత్. అది కమ్యూనిస్ట్ సిద్ధాంతమైన క్యాపిటలిస్ట్ సిద్ధాంతమైన బీజేపీ పార్టీ సిద్ధాంతమైన. బీజేపీది కూడా ఏంటంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంత్యోదయ స్కీమ్. ఓకే అంటే లాస్ట్ మ్యాన్, అంటే అత్యంత బీదవాడికి ఫస్ట్ ఫలాలు దక్కాలి. ఓకే మా జెండా అది కాషాయపు జెండా అన్నా ఎర్ర జెండా అన్నా అంతిమంగా లక్ష్యం అదే కదా. అందులో హింస ఉండకుండా బెటర్ అని నా యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో మంది చాలా వరకు వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం చూస్తూనే ఉన్నాం మనం. అంటే ఇప్పుడు నాదొక్కటే ఏంటంటే గుర్తించాలి, అందరు కూడా గుర్తించాలి. ఏ వర్గాల కొరకైతే పనిచేస్తున్నామో పేద వర్గాలకు, ఆ వర్గాలకు నష్టం జరిగే విధంగా మన యొక్క సిద్ధాంతాలు పనిచేయటం వల్ల ఉపయోగం ఉండదు. ప్లస్ చైనాని చూసుకున్న ఎగ్జాంపుల్, అడమో పార్టీ కమ్యూనిస్ట్ అని పేరు పెడతాడు, మొత్తం సింగిల్ పార్టీ అంతవరకే. మిగతాది మొత్తం క్యాపిటలిజమేనా? మిగతాది మొత్తం క్యాపిటలిజమేనా? నేను ఇంకోటి మీకు తెలియదు మధు, మోస్ట్ సోషలిస్టిక్ అంటే నేను ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, సోషలిస్టిక్ కంట్రీ అమెరికా. ఓకే మన దేశానికంటే కూడా ఉద్యోగం లేకుంటే వాళ్ళు మినిమం మెయింటెనెన్స్ ఇస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి స్కూల్స్ ఉంటాయి, ఓకే మెడికేడ్ ఫ్రీ, బెస్ట్ పాసిబుల్ హాస్పిటల్స్ ఉంటాయి. మనం బయట చెప్పుకున్నాను అమెరికా క్యాపిటలిస్టు, ఇంగ్లాండ్, వెస్ట్రన్ కంట్రీస్ ఓకే ఉన్నోడు పేదోడు అని తెలియకుండా అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్. మనం ఏమి క్యాపిటలిజం చేస్తున్నాం, మనమేమి ఎవరు అసలు ఏ దాని మీద వాడి పేరు వాడి డబ్బు సంపాదిస్తున్నాడు అంతేగాని వాళ్ళ ప్రజల మీద ఖర్చు పెడుతున్నాడు. ఓకే సో అది మనకు కావాల్సింది కదా. అంతిమంగా సాధారణ కుటుంబం ఏం ఆలోచిస్తుంది, నా పిల్లలు బాగా చదువుకున్నారా, నేను సుస్థిరంగా ఉందా, ఒక మంచి ఇల్లు ఉందా, ఒక కారు ఉందా, లేకుంటే మంచి ఉద్యోగం ఉందా, కొంత ఆస్తి ఉందా లేదా, అంతే కదా. అంతే సరే, దట్ ఈస్ ద టార్గెట్. ఏ సిద్ధాంతం చెప్పి దట్ ఈస్ ద టార్గెట్. ఓకే మన ఆ గోలు ప్రజలకు మనం చేయాలి. అంటే ఇప్పుడు ఏమంటున్నంటే శాంతి చర్చలు జరుపుదామని చెప్పి వాళ్ళందరూ కూడా రమ్మన్నారు. పాకిస్తాన్కి చేసిన శాంతి చర్చలు
మాకు జేఎన్ఈకి ఏమైంది అంటే మనలో మనకి శాంతి చర్చలు జరపలేకపోతున్నా, ఉగ్రవాదులు అందరూ వచ్చి శాంతి చర్చలు జరుపుతుండే, ఎట్లా తీసుకోవాలి? అంటే ఇప్పుడు దాని గురించి నా విజ్ఞప్తి ఇప్పటికైనా కూడా ఏవైతే ఆయుధాలు పట్టిన వాళ్లకు ఏదైతే ఉందో దానికి సంబంధించింది హింసను అనేది వదిలిపెడితే ఆటోమేటిక్గా చర్చలకు సాఫల్యం. అంటే ఫండమెంటల్ అదే కదా. ఓకే, ఆర్మ్స్ లేవ్ డౌన్ చేసినామన్నప్పుడు డెఫినెట్లీ మిగతా అంశాల గురించి ఈజీగా చర్చించవచ్చు. ఓకే, అక్కడే భిన్నాభిప్రాయం కదా. హింస వర్సెస్ అహింస, ఓకే, డెమోక్రటిక్ వర్సెస్ బుల్లెటా బ్యాలెటా, ఓకే అంతే కదా. సో వన్స్ వీ యాక్సెప్ట్ బ్యాలెట్, ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు కూడా మన లాస్ట్కి వచ్చేవరకు ఏమన్నారు, డెమోక్రసీ ఈజ్ బెస్ట్ మోడల్ అన్నారు కదా. అవును, ఆ గద్దర్ పాటలు విని ఎంత లక్షల మంది ఉద్యమాల్లో పోలేదు, అవును, ఎంతమంది చనిపోలేదు, అవును, మీరు ఇమాజిన్ చేయండి. అవును. ఇప్పుడు ఒకటేంటంటే నా రిక్వెస్ట్, అందరూ భారతదేశ పౌరులే కాబట్టి హింస మేము కోరుకోము. ఒకటేంటంటే బ్యాలెట్ వర్సెస్ బుల్లెట్, ఓకే, ఇది బ్యాలెట్ యుగం, ఇది బ్యాలెట్ యుగం. అలాగే ఇప్పుడు ఒక కేసీఆర్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చాలా మేధో సంపత్తి గలటువంటి నాయకుడు. ఓకే, కానీ పదవి వ్యామోహం, కుటుంబ వ్యామోహంతో ఉన్నటువంటి వ్యామోహం వల్ల ఆయన యొక్క ప్రతిష్టను తక్కువ చేసుకున్నాడు. కవిత గారు రీసెంట్గా ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు. అలాగే కేసీఆర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ రాసి కూడా మన పార్టీలోనే కోవట్లు ఉన్నారు, వాళ్ళందరినీ బయటికి పంపిస్తే మన పార్టీ కొంచెం మంచిగా మెరుగుపడిద్ది అని చెప్పి కూడా కొత్త పార్టీ కూడా అనౌన్స్ చేసే ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు సార్. దానికి మీరేం చెప్తారు? చూడండి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఓకే, అంటే దట్ ఈస్ ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాటర్. తెలంగాణ ప్రజలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, దేశ ప్రగతికి కానీ, ఆపరేషన్ సింధూరు కానీ, దేశభక్తికి కానీ, ప్రజాభక్తికి కానీ సంబంధం లేనటువంటి అంశం. ఓకే, మా వరకు. అంటే మీ అభిప్రాయ ప్రకారం నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ పార్టీ పెడితే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారా అని అడుగుతాను. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చండి. ఓకే, 2000 పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. సార్ మనకు కనిపించేవి ఒక 15, 20, 30 పార్టీలు అయినా 2000 పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. ఓకే, ఇది 2001 అవుతుంది. అది ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అలాగే 2023 ఎన్నికల టైంలో ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే అందరూ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశారు, అది సార్ గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. 24 అదే. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే, నా యొక్క పర్సనాలిటీ కానీ, నా యొక్క వర్క్ కానీ, ప్రజలకు ఓడిపోయినా 5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ఉన్నా కూడా నేను చేసినటువంటి అభివృద్ధి పనులు, ఎయిమ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, అవన్నీ ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి. ఫలితాలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామనేది ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. కానీ జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి దాదాపు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అవును, అవును సార్. మాకొక్కళ్ళు లేరు. అది కాంగ్రెస్ అడ్డా అని కూడా చెప్పుకుంటారు. అందులో కూడా మీరు గెలిచారు ఒకనొక టైంలో. రెండోది ఏంటంటే, మాకు 900 సర్పంచ్, 960 సర్పంచులు ఉంటే 6 సర్పంచులు బీజేపీ ఉన్నారు. ఓకే, చాలా గ్రామాల్లో మాకు అసలు ఉనికి లేదు. అంటే ఓట్లు పోయి 10 మంది అడగటానికి కూడా లేరు. ఓకే, గతంలో 4-5 ఎంపీటీసీలే గెలిచాము, ఇంతవరకు ఒక జడ్పీటీసీ గెలవలేదు. ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు 40-50 వేల ఓట్లు దాటలే, అంటే 5% దాటలే. సో మొదటిసారి మేము ఒక 30% దాటినాము, అంటే 4 లక్షల పైచలకు ఓట్లు దాటినాము. సో అది ఒక ఇంప్రూవ్మెంట్. ఓకే, అది ఒక ఇంప్రూవ్మెంట్. అంటే 0 నుంచి ఈడికి వచ్చినాం అంతవరకు. దాంతోనే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది గెలుస్తామని. ఇంకా ఏంటంటే, గెలిచే అవకాశం ఉంటే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు, బెదిరించారు. సపరేట్ అందరు వాళ్ళే ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళకి పార్టీకి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక అండగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి బ్రదర్స్ కూడా ఉన్నారు. అందరూ ఆర్థికంగా విపరీతమైనటువంటి డబ్బులు బెదిరించటం. ఓకే, ఎవరన్నా తిరుగుతున్నా కూడా బెదిరియటము, ముందు చూస్తామని ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మా వాళ్ళు గట్టిగా ఎదుర్కొనేటువంటి కార్యకర్తలు ఉన్నారు. మా బీజేపీలో కార్యకర్తలు ఎట్లా అందరూ సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి. కానీ నెక్స్ట్ మాత్రం ఒకటి గ్యారంటీ మాది, రాసి పెట్టుకో, నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ తెలంగాణలో వస్తుంది 100% కాంగ్రెస్ 0 ఎంపీ,
అండ్ ఎమ్మెల్యేలు వచ్చినా ఒక 5-10 మ్యాక్స్. అంటే ఎట్లా ఏ విధంగా చెప్తున్నారు మీరు? ఒకటి ఏంటంటే రెండు అధికారంలో ఉన్న పార్టీ ఇక దీన్ని అధికారం అనే మాట వదిలిపెట్టు. ఓకే, ఇది కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. ఓకే, ప్రజలు మానసికంగా దీన్ని భూస్థాపితం చేశారు. ఓకే. ఎన్నికల కొరకు వెయిట్ చేస్తున్నారు. అంతే. అది మాట ముచ్చటే వదిలిపెట్టు. 6 సబ్జెక్టులో 0 మార్కులు తెచ్చుకున్న గంత రేవంత్ రెడ్డి గారు. ఓకే. రెండోది ఎందుకంటే దీన్ని చూశారు, విపరీతమైన కరెక్షన్, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, బిజినెస్ పడిపోయింది, అగమ్య గోచరంగా ఉంది. ఇక బీఆర్ఎస్ను 10 ఏళ్ళు చూశారు. ఓకే, సరే అంతో ఇంతో దీనికంటే బెటర్ అయినా కూడా ఒక అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అవినీతి. ఒకసారి బీజేపీకి ఇప్పుడు మోడీ గారిని 10 ఏళ్ళు అయింది, మొత్తం భారతదేశాన్ని పరిపాలించే మోడీ గారికి ఒక చిన్న కరప్షన్ మంత్రివర్గంలో కూడా లేదు. ఓకే, అవునా కదా? అవును, అవును. ఎవరన్నా ఒక మంత్రి డబ్బులు తీసుకుంటుండు ఫైల్ మీద సంతకం పెట్టడానికి అని ఉందా? వీళ్ళేమో బయాజాత్తుగా మా దగ్గర ఫైల్ వస్తే మేము డబ్బులు తీసుకుంటాం కదా, నేను గొప్పదాన్ని సొంతంగా తీసుకోవట్లేదు, ట్రస్ట్గా తీసుకుంటున్నా, ఓకే, నా చేతితో తీసుకోవట్లే, మా భార్య తీసుకుంటుంది, నా చేతితో తీసుకోవట్లే, మా పెద్దనాన్న కలెక్ట్ చేస్తుండు కదా. ఇంత దరిద్రపు ఇది అదేమో చూసినాం. సో బీజేపీ వస్తే ఏమైందంటే డెవలప్మెంట్ ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరికి అందుబాటులో ఉన్నాడు. బీఆర్ఎస్ మరి అంచులో కూడా రాకపోవచ్చా? గట్టి పోటీ ఏ పార్టీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఓకే, అందులో డౌటే లేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీకి అవకాశం ఇస్తారు. చాలామంది ఫోన్లు కూడా చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అన్న మీ నెక్స్ట్ అంటే ఆ పార్టీ అభిమానులే ఈసారి బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నారు, మంచిగా ఉంటుంది. మీరు వాళ్ళే సలహా ఇస్తున్నారు, కొద్దిగా పార్టీని గట్టిగా ఉండండి, ఇంకా ఎక్కువ యాక్టివ్గా అండి, ఇంకా మీ ప్రెసిడెంట్ తొందరగా అనౌన్స్ చేయండి, ఇట్లన్నీ ప్రజల నుంచి వస్తున్నాయి. అంటే దాన్ని బట్టి ఏంటంటే ప్రజల్లో ఒకసారి మోడీ గారి ప్రభుత్వానికి రాష్ట్రంలో కూడా అవకాశం ఇద్దామనే ఆలోచన వస్తుంది. ఓకే, ప్రెసిడెంట్ అంటే గుర్తొచ్చింది సార్, ఆ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు అధ్యక్ష పదవికి రేసులో కూడా మీరు కూడా ఉన్నారని ఒక చిన్న చర్చ అనేది వచ్చింది సార్. అంటే చెప్పాలంటే మా బీజేపీలో ఎవరైనా కావచ్చు, ఒక బీసీ బిడ్డగా మీకుందని అంటున్నారు. బీసీ బిడ్డ అనే కాదు, జనరలీ ఒకటి మనం కష్టపడే తత్వం, నెంబర్ 2 ఒక డాక్టర్ని, హానెస్ట్. అవును, నా మీద నాకు వ్యాపారాలే లేవు, నాకు తెలంగాణ రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతి తప్పితే వేరే ఆలోచన లేదు. ఆ రోజు మీకు చెప్పినా కదా, ధనం మూలం మన మోడీ గారిది ఎట్లనో, మా యొక్క బీజేపీ అంత్యోదయ స్కీమ్ ఎట్లనో, నాది కూడా అంటే పార్టీకి సంబంధం లేకుండా లేనోడు ఉన్నోడు కావాలి. ఓకే, దట్ ఈస్ ద ఫండమెంటల్. ఓకే, ఇక నాకు వేరేది ఆలోచనే లేదు. సో అందుకొరకు ఏంటంటే పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్లీ చేస్తా, అవకాశం ఇవ్వకున్నా ఏ పొజిషన్లు ఇచ్చినా చేస్తాను, ఏ పొజిషన్ ఇవ్వకున్నా నా జీవితకాలం చేస్తాను. ఒకవేళ మీకు పదవి వచ్చింది అనుకుందాం, అధ్యక్ష పదవి వచ్చింది అంటే మీరు ఏ విధంగా ప్రజలలోకి వెళ్తారు, ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? నిజంగా చెప్పాలంటే నేను ఉద్యమము చాలామంది ఏంటంటే డాక్టర్, మంచి డాక్టర్ అంటే ఆ యాంగిల్నే చూస్తారు, ఇంకో యాంగిల్ బయటికి రాదు కదా. అవకాశం వచ్చినప్పుడే బయటికి బరస్ట్ అది వస్తుంది. ఉద్యమంలో చాలామంది ఊహించనే కూడా చేశాం. ఓకే, డైరెక్ట్, ప్రత్యక్షంగా, అంతర్గతంగా, గెరిల్లా తరహాలో. ఎందుకంటే ఫైర్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ అవకాశం వస్తే ఒక టీం వర్క్ పనిచేస్తాం. ఓకే, నాట్ ఇండివిజువల్. ఓకే, అదొకటే ఏంటంటే బీజేపీలో అతిరథ మహాదరులు, సిద్ధాంతపరంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇక్కడ అధ్యక్షుడు అంటే ఆయన సూపర్ కాదు, అధ్యక్షుడు అంటే ఒక టీమ్ లీడర్. ఓకే, అర్థమైంది కదా, దాన్ని మెయింటైన్ చేయాలి. బండి ఉంటుంది కదా, బండి స్పోక్స్ ఉంటాయి కదా, దాని మధ్యలో దాన్ని ఏమంటారు తెలుగులో, వీల్స్ మధ్యలో ఉంటుంది కదా, దానికి అన్ని స్పోక్స్ కలుస్తాయి. ఓకే, బండి అట్లా ఏంటంటే అధ్యక్షుడి పదవి ఏంటంటే ఉన్న శక్తి యుక్తుల్ని ఒక టీమ్గా చేస్తే ఈజీగా 90 సీట్లు గెలుస్తాం. ఓకే, ఎందుకంటే ప్రజలకు ఒకసారి ఆ సినిమా ఉందిగా డైలాగు, ఎవడు ఇది ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేను విన్నాను, ఏదో మహేష్ బాబుదా, మహేష్ బాబుది. అట్లా ప్రజలు కూడా ఒక్కసారి కమిట్ అయింది అనుకో, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఎవడు చెప్పినా గీన్నారు. అవును సార్, అది కరెక్ట్.
ఖచ్చితంగా మేము అందరూ కూడా ఇక్కడ ప్రజలు వాళ్ళందరూ కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఈ బాధలన్నీ పోతాయని కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారని చెప్పి ఒక చర్చ అయితే వచ్చింది సార్. ఒక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే అందరూ హ్యాపీ. డెఫినెట్ 2-3 మీలాంటి యూత్కు చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు. పోయినసారి ఆయన్ని దింపిందే అందుబాటులో లేడు. అవును, ఈయన అసలే అందుబాటులో లేడు, మంత్రులకు లేడు, ఎమ్మెల్యేలకు లేడు. పోయినసారి పరిపాలనలో బీఆర్ఎస్ కనీసం కొంత డెవలప్మెంట్ అన్న ఉండేది. అవును, జీరో. ఇక మంత్రులు అయితే దోసుకోవటం తప్పితే ఏమీ లేదు. ఓకే, డెవలప్మెంట్ జీరో. ఈయన అంటుండు నా చెప్పుల దొంగలాగా చూస్తున్నారని ముఖ్యమంత్రి అంటే ఇక దీని గురించి ఏం చక్కదనం ఉంది. బీజేపీ వస్తే ఏంటంటే కరప్షన్ ఎంత ఉండదు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మీ యూత్కి కానీ భారతదేశ ప్రజలకు కానీ ఓటర్లకు కానీ తెలియని అంశం, కరప్షన్ చేస్తే మాకేంది అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. కరప్షన్ వల్ల అత్యధికంగా నష్టపోయేది పేద మధ్యతరగతి వర్గాలు. అవును సార్, చాలా వరకు. నువ్వు ప్రపంచంలో చూడు, ఏ దేశంలో కరప్షన్ లేదో ఆ దేశమే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అమెరికా చెందింది నో కరప్షన్, ఏదైనా ఉన్నా పై లెవెల్ కొద్దిగా. జపాన్ నో కరప్షన్, వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ నో కరప్షన్, జర్మనీ కాదు యూరోపియన్ కంట్రీస్ అన్ని. కానీ ఆఫ్రికాలో అంత ఖనిజ సంపద ఉన్నా దరిద్రంలో ఎందుకుంది కరప్షన్ అనేది? కరప్షన్. ఈరోజు భారతదేశం ఎందుకు ఇంత త్వరగా 4వ అతిపెద్ద అయింది? కరప్షన్, పొలిటికల్ కరప్షన్ తగ్గింది కానీ బ్యూరోక్రాటిక్ కరప్షన్ తగ్గలే. అయితే ఫైనల్గా ప్రేక్షకులందరికీ కూడా మీ తరపున, మీ పార్టీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మోడీ గారిని 11 సంవత్సరాలు ఇప్పుడు అవుతుంది చూశారు. ఒక్క మచ్చ లేకుండా కరప్షన్ ఫ్రీ, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలతో తీసుకెళ్తూ భారతదేశాన్ని 4వ అతిపెద్ద ఎకనామిక్ జైంట్గా తీర్చిదిద్దారు. అసాధ్యం అనుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు కానీ, రామాలయ టెంపుల్ నిర్మాణం కానీ ఇవన్నీ చేయటం జరిగింది. తెలంగాణ ఏర్పడి నాలాంటి ఉద్యమకారుడు నాది ఒకటే కోరికుండే, నాది ఒక డాక్టర్గా అద్భుతమైనటువంటి ప్రజా వైద్య పాలసీ తేవాలని. నా కళలు అయిపోయినాయి. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, 100% నేను గ్యారంటీకి ఇస్తాను. చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఓకే, బిగ్ స్టేట్మెంట్ ఇది. ఒకవేళ నేను బీజేపీలో కూడా ఒక మార్పు, డెమోక్రటిక్ ప్రజాస్వామిక బద్ధమైనటువంటి ప్రభుత్వం చేయలేకపోతే తప్పుకుంటాదు. ఓకే, కానీ ఈసారి మాత్రం అవకాశం బీజేపీకి ఇవ్వండి. మార్పు అనేది కనిపిస్తుంది. ఓకే, అందుకొరకు మీరందరూ విఘ్నతతో ఆలోచించి ప్రలోభాలకు లొంగకుండా, మిగతా పార్టీల దగ్గర టన్నుల కొద్ది డబ్బులు అవినీతి ద్వారా సంపాదించి టన్నుల కొద్ది డబ్బులు ఉన్నాయి. చిన్న 100, 500, 1000, 2000కు ప్రలోభపడి మీ బతుకులు, మీ పిల్లల బతుకులు నాశనం చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.